బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు మీరు చూస్తున్నది భాద్రపద మాసం చవితి దినాన మనం ఎంతో భక్తి శ్రద్ధలతో బుజ్జి గణనాథులను ఇంటికి తెచ్చుకొని మురిసిపోతూ ఇంటిల్లిపాది పిల్లా పాపలు పెద్దలు ఇలా భక్తి పారవశ్యంతో పూజలు నిర్వహిస్తాం. అలాగే కాలనీలలో ప్రధాన కూడలిలో అపార్ట్మెంట్ వాసులు ఇలా చాలానే మంటపాలు ఏర్పాటు చేసుకొని 3 నుండి 10-15 ఫీట్ల గణనాథులను తెచ్చుకొని 11 రోజులు పూజలు చేస్తాం. కానీ వీటికంటే ముందు దాదాపుగా 2 నుంచి 3 నెలల ముందే ఈ వినాయకులను తయారు చేయడానికి దాదాపుగా 20 ఏళ్ల అనుభవం ఉన్న రాజస్థాన్ కళాకారులు ఒక్కో షెడ్డులో దాదాపు 10 మంది కూలీలతో నెలకు 20,000 జీతం ఇస్తూ భోజన వసతి ఏర్పాటు చేసి వినాయకులను తయారు చేసి చూడముచ్చటైన రంగులను అద్ది అమ్మితే గాని వీరికి ఒక్కో విగ్రహంపై 500 నుండి 1000 రూపాయల లాభం వస్తుందని ఇక్కడి వారు చెబుతున్నారు. ఇక ఖర్చు విషయానికి వస్తే షెడ్డుకు, కిరాయికి, కరెంటుకు, వర్కర్లకు, భోజనాలకు ఇలా చాలానే ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఇక ఈసారి వినాయకులను తయారు చేయడానికి ఖర్చు ఎక్కువ కావడంతో రేట్లు పెంచితే కొనుగోలుదారులు తక్కువ ధరకు అడిగి వెళ్ళిపోతున్నారని గట్కేసర్, నారపల్లి, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో వినాయక విగ్రహ తయారీదారులు వాపోతున్నారు. अभी बोले तो हमारे ऊपर मूर्तियाँ ना पैसे लाते 10 रुपये इंटर 5 रुपये इंटर ला के डाल रहे हम लोग का. वो बनाने के बाद हमारे मिलेगा तो हम वो लेते ऊपर का पैसे जो भी उसके दे के पैसे मिलता ना हमारे को. वो बाकी का पैसे हमें एक्सेस हो जाता. काम वाले मजदूरी 1500 रुपये मजदूरी चल रही है आदमी का काम का. क्या 1500 रुपये मजदूरी का चल रहा है. फिर बोले तो 1500 बोले उसको हमारे क्या मिल रहा है, कुछ भी नहीं मिल रहा है. 1500 रुपये मूर्ति के ऊपर मिल रहा है हमारे को. वो ज़्यादा बोले तो हमारा वो नहीं रहता. कितना साल से काम कर रहे हैं? 20 साल से काम कर रहे हैं. 1500 रुपये मिलता है हमारे को मजदूरी काम के लिए पैसे. మనకి ఊరు ఉన్నా రాజస్థాన్ ఊరు ఉంది. రాజస్థాన్ నుంచి మనకి 20 సంవత్సరాలు నెల ఇదే హైదరాబాద్ వచ్చారు. తెలుగు ఇదే మొత్తం పేపర్ ఉంది మనకి మొత్తం ఉన్నాయి. ఎన్ని గణపతులు అమ్ముతావు? ఉన్నాయి 6 ఫీట్లు ఉన్నాయి. ఇదే ఇలాగ పట్టుకున్నా మన 10,000, 15,000, 20,000 దాకా ఉన్నాయి. బొమ్మ 30,000 దాకా ఉన్నాయి. లాగా అంటే తక్కువ లేదు. ఇదే లెక్క. ఒక గణపతి ఏం రేట్ ఉన్నది? ఒక బొమ్మ అడిగితే 30,000 అడిగితే వాళ్ళు 15,000 అడుగుతారు. తర్వాత ఇదే దానికి 18,000 అడిగితే 10,000, 13,000 చెప్తారు వాళ్ళు. ఇదే లెక్క ఉన్నాయి మనకి వాళ్ళు. ఇదే లెక్క మొత్తంకైతే మంచి లాభం ఉంది. ప్రతిసారి లాభం కదా. 1000 రూపాయలు 5,000 మిగిలిన మనకు చాలు కదా. ఇంటీరియర్లో కలర్లో తినేదానికే ఖర్చు ఎక్కువ అయిపోతాయి మనకి. పెయింటింగ్లో కలర్లు మొత్తం అయిపోయింది. ఇదే లెక్క. ఎన్ని గణపతులు ఉన్నాయి ఇప్పుడు? అప్పుడు 80 ఉన్నాయి. 70-80 ఉన్నాయి. 70-80 దానికి 30-40 వెళ్ళిపోయింది. బుకింగ్ అయిపోయింది. 40-30 బుకింగ్ అయిపోయింది మనకి. ఎంతమంది వర్కర్లు ఉన్నారు మీ దగ్గర? 10 మంది ఉన్నారు. పని చేసే వాళ్ళు 10 మంది ఉన్నారు. దానికి కూలీలు ఎంత నెలకైనా 20,000 ఉంది కూలీలు. దానికి తినేదానికి ఎంత ఉంది. దానికి ఖర్చు మనకి మొత్తం మాదే ఉంది. అందరు ఇక్కడనే ఉంటారు. మొత్తం మాదే ఖర్చు. వారికి కూలీ వరకు 20,000 నెలకి. మరి ఆయన దొరికితే మనకి ఆయన దొరుకుతుంది. అయితే లెక్క 1000 రూపాయలు దొరికితే 500 దొరికితే తర్వాత లాస్ట్ టైం మనకి ఏం చేస్తావు, ఏమన్నా వస్తాయి కదా. ఇంట్రెస్ట్ కావాలా, ఎంత కావాలా అయితే లెక్క మనకి. ఇదే లెక్క. మీ స్టాల్ పేరు, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. ఫోన్ నెంబర్ ఏమున్నది కదా, 7386304190. మీ స్టాల్ పేరు? సమతారాం. ఇది నారపల్లిలో ఉంది. నారపల్లి చోటుమెట్ల హైదరాబాద్ లో మంచిగా ఉంటుంది. వేరే డిస్ట్రిక్ట్ లో ఉందా? వేరే రేటు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ పోతాయి మీ వినాయకులు? ట్రాన్స్పోర్ట్ లేదు మనకి. బుకింగ్ చేస్తే ఏమైనా పల్లెటూరులో పోతాను. దానికి పెద్ద రేటు ఉన్నాయి, మనకి చిన్న రేటు ఉన్నాయి. దానికి పెద్ద బొమ్మలు ఉన్నాయి, మనకి చిన్న బొమ్మలు ఉంటాయి. దానికి Thanks for watching. Please like, share, subscribe.